బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ నుంచి ఏఐసీసీ అబ్జర్వర్లు కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా బెంగళూరుకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారు కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఉదయం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రులతో కలిసి బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ పనితీరు, పార్టీలో సమన్వయం అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కర్ణాటకలో ఏదైతే పవర్ షేరింగ్కి సంబంధించి ఏదైతే 2.5 సంవత్సరాల చొప్పున కూడా ఇటు డీకే శివకుమార్ అదేవిధంగా సిద్ధరామయ్యకు ఇద్దరికి ముఖ్యమంత్రి పదవులు ఆఫర్ చేస్తామని చెప్పేసి గతంలో 2023 ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిద్దరికీ కూడా ఏదైతే మాట ఇచ్చినట్టుగా కూడా అప్పట్లోనే పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిన్న జరిగినటువంటి సుదీర్ఘ ఏదైతే 6 గంటల పాటు కూడా ఏఐసీసీ పెద్దలతో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఢిల్లీలో జరిగినటువంటి ఈ సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. మొదటగా విడివిడిగా వీరిద్దరితో కూడా అధిష్టాన పెద్దలు మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరిని కలిపి కూడా మరోసారి చర్చించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం చెప్తా ఉంది, రాజ్యసభ స్థానాల ఎంపికకు సంబంధించి కానివచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, పార్టీ బలోపేతంపై చర్చించామని చెప్పి లీకులు ఇస్తా ఉన్నారే తప్ప ముఖ్యమంత్రి ఏదైతే మార్పుకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రేపే సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆయన మొదటగా ముఖ్యమంత్రి పదవి రాజీనామాకు అంగీకారం తెలుపలేదు. ఆ తర్వాత పార్టీ పెద్దలు మాట్లాడిన తర్వాత ఆయన ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా 3 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయనను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించి ఆయనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.